మద్యానికి బానిసగా మారిన ఓ యువకుడు వావి వరుసలు మర్చిపోయాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ వ్యక్తి కన్న తల్లిపై అఘాయిత్యాన్ని చేయడానికి ప్రయత్నించాడు. సకాలంలో స్పందించిన తండ్రి కొడుకును అడ్డుకున్నారు. కర్రతో చితకబాదారు. ఈ క్రమంలో కొడుకు చనిపోయాడు. ఈ దారుణ ఘటన పాలమూరు జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా జొచ్చర్ల పట్టణంలో నాగమ్మ లక్ష్మీ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి శ్రీధర్ యాదవ్ అనే కుమారుడున్నాడు. ఉద్యోగం చేసే వయసొచ్చిన ఆ కుమారుడు ప్రస్తుతం జులాయిగా మారాడు. తాగుడుకు బానిసగా మారాడు. డబ్బుల కోసం తరచుగా తల్లిదండ్రుల్ని వేధించేవాడు. గతంలో 2-3 సార్లు మద్యం మత్తులో తల్లిపై అనుచితంగా ప్రవర్తించాడు. తాజాగా సెప్టెంబర్ 13వ తేదీ అర్ధరాత్రి తర్వాత తల్లిపై అఘాయిత్యానికి యత్నించాడు. దీంతో తన తల్లి లక్ష్మి ప్రతిఘటించింది. కొడుకు ప్రవర్తనతో ఆగ్రహించిన తండ్రి నాగయ్య కర్రతో కొడుకుని బలంగా కొట్టాడు. శ్రీధర్పై దాడి చేయడంతో శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్ని గంటల తర్వాత విషయం పోలీసులకు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ తాగుడుకు బానిసై నిత్యం తల్లిదండ్రుల్ని శ్రీధర్ ఇబ్బంది పెట్టేవాడని విచారణలో తెలిసింది. తల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డానికి యత్నించడంతో దాడి చేయడం జరిగిందని, దీంతో తన కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడని తండ్రి నాగయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. 12:30కు వచ్చిండండి. ఆ వర్షం పడుతుండే. అయితే అప్పుడు కోడి కూర బాటలు తీసుకొని ఇచ్చిండు. ఆయన లోపల కూర్చున్నాడు. నేను బయట అరుగు మీద కూర్చున్నా. ఇక తాగిండు. తాగి ఆ కూర వండుకున్నాడు. వండుకొని తిన్నాడు. తిని అవి ఇవి ఇట్లా తన్ని ఇక మా ఆవిడ అక్కడికి ఏంట్రా ఏం చేస్తాను అని అంటే, నీవు కావాలనే అని చెప్పి ఆమెను చీర బట్టి గుంజి ఆమెను బట్టి గుంజిడు సార్. కానీ లంగ మీద బయటికి గురికొచ్చింది ఆమె, మామ మామ అని. అయితే అప్పుడు నేను వచ్చి, నా భార్యని నా ముందర నీవు ఇంత అవమానం చేస్తావా అని చెప్పి ఆ కట్టెతో కొట్టినా సార్. కట్టెతో కొట్టి మళ్ళీ ఇతల పక్క మీద నిడిచిన. తల్లితో గొడవ పడ్డంతో తండ్రి నాగయ్య దాడి చేయడం జరిగిందని, దీంతో శ్రీధర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడని, సంబంధిత ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జొచ్చర్ల పట్టణ సీఐ కమలాకర్ తెలిపారు. బాధితుడు శ్రీధర్ యాదవ్ అని చెప్పేసి 28 సంవత్సరాలు, పోలేపల్లి గ్రామం. ప్రస్తుతం మన జడ్చర్ల అవుట్కట్ డిటీసీ దగ్గర సొంత ఇంట్లోనే తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. ఇతడు గత కొంతకాలంగా మద్యానికి బానిసాయి తల్లిదండ్రులను తరచూ డబ్బుల కోసము అండ్ తల్లితో పర్టికులర్గా ఇంతకుముందు కూడా పలుమార్లు సెక్సువల్ పార్టిసిపేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోర్స్ చేయడం జరిగింది. అదే క్రమంలో రాత్రి కూడా తల్లిని బలవంతం చేయబోతుంటే తండ్రి వెనకాల నుంచి వచ్చి కట్టెతో కొట్టడంతో హెడ్ ఇంజురీ అయి చనిపోవడం జరిగింది. అటు సమాచారం మనకు తెలిసిన వెంబడే సీన్ విజిట్ చేయడం జరిగింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరుగుతుంది.